ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆమేన్. ప్రభు యొక్క నామము, ది నేమ్ ఆఫ్ ది లార్డ్. ఈ యొక్క వచనం యొక్క వివరణ చూస్తే ఈ మాటలను అపోస్తలుడైన పేతురు ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఆలయ ద్వారము దగ్గర పుట్టుకతోనే కుంటివాడైన ఒక మనిషి స్వస్థత పొందాడు. ప్రజలు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు ఇలా స్పష్టంగా చెప్పాడు, ఈ మనిషి మన శక్తితో గాని మన భక్తితో గాని స్వస్థత పొందలేదు. యేసుక్రీస్తు నామములో ఉన్న విశ్వాసం వల్లే అతడు బలపడ్డాడు. యేసు నామాన్ని నమ్మడం, విశ్వసించడం ద్వారానే ఈ స్వస్థత జరిగింది. అంటే యేసుక్రీస్తు నామంలో ఉన్న విశ్వాసానికి శక్తి ఉందని, ఆ విశ్వాసమే కుంటివాడైన ఈ మనిషికి సంపూర్ణ స్వస్థతని ఇచ్చిందని చెప్తా ఉన్నాడు. మీకు ఉండేటువంటి బహు గొప్ప బలం అనుట క్రీస్తుని నామమునందు మీకు కలిగి ఉన్నది. క్రీస్తుని నామమే మిమ్ములను బలపరుచుచున్నది. ది నేమ్ ఆఫ్ క్రైస్ట్ స్ట్రెంథెనింగ్ యు. క్రీస్తుని నామము మీకు ధరింప చేయబడి ఉన్నందున మీరు బలము కలిగి ప్రభువునికై గొప్ప కార్యములను చేయగలరు. ఒక దినమున అపోస్తలుడైన పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచున్నప్పుడు అక్కడ తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒక మనిషిని చూచిరి. అతని కాళ్ళ యందు బలము లేదు, జీవితమును చక్కగా నడిపించుకొను రాబడియూ లేదు, తల్లాడుచున్న మోకాళ్ళతో వేదన పడుచుండెను. అతని వద్ద పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండములను బలము పొందెను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనములు. ఇటు అద్భుతమును చూచి భ్రమసి నిలుచుచున్న ఇశ్రాయేలులను చూచి పేతురు యేసుక్రీస్తుని నామమే ఇతనిని బలపరిచిన అను రహస్యమును వారికి తెలియజేసెను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనము. అపోస్తలుడైన పౌలు కూడా నన్ను బలపరుచువాడు క్రీస్తే అని బోధించెను. ఫరో గొప్ప సైన్యముతోను రథముల బలముతోను ఇశ్రాయేలులను తరుముచు వచ్చెను. ఎట్టి ఆయుధములు లేని ఇశ్రాయేలులు నిశ్చయముగానే వారిని ఎదిరించలేరు. అయితే వారు ప్రభువునందు బలపరచబడిరి. మోషే తన యొక్క కర్రను తిన్నగా చాపినప్పుడు ఎర్ర సముద్రము ఫరోను అతని సైన్యమును ముంచివేసెను. అప్పుడు మోషేయు మిర్యామును, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడని నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనములో పాడి స్తుతించిరి. ప్రభు యొక్క నామమును విశ్వసించి ఒప్పుకోలు చేసి యేసుక్రీస్తు అని చెప్పుచునే ఉండుడి. నా నామమునందు దేనిని అడిగినను దానిని చేసేదను అని ఆయన వాక్కు నిచ్చి ఉన్నాడు. ఆయన యొక్క నామము మీకు బలమైన దుర్గము. ఆ నామములోనికి మీరు పరిగెత్తుకొని వచ్చుచున్నప్పుడు సౌఖ్యముగా నివసించెదరు. దావీదంటున్నాడు కీర్తన 18:1, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తన 18:29, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. కీర్తన 18:32, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే అని అంతయు పాడెను. దావీదు ఎల్లప్పుడూ ప్రభు యొక్క నామమును స్వంతరించుకొని ఆయన యందు బలపరచబడిను. దేవుని బిడ్డలారా, మీరును అదే విధముగా ప్రభు యొక్క నామముచే బలమును పొందుకొనెదరు. ప్రభు మీ యొక్క బలముగా ఉన్నప్పుడు మీరు కదల్చబడరు. ఆమేన్. నేటి ధ్యానమునకై కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ చరణము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము. ఆశ్రయము అంటే భయము, బాధ, ప్రమాదం వచ్చినప్పుడు దాక్కునే స్థలము.
మన జీవితంలో సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనలను కాపాడే చోటుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకు దుర్గము అంటే బలమైన కోట, శత్రువుల దాడుల నుండి రక్షించే గట్టి రక్షణ. దేవుడు మన జీవితానికి బలమైన రక్షణగా ఉంటాడు. ఆమేన్. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, కష్టం వచ్చినప్పుడు వెంటనే సహాయం చేసేవాడు. దేవుడు దూరంగా ఉండడు, మన కష్ట సమయంలో దగ్గరగా ఉంటాడు. ఆయనపై నమ్మకం పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆయన విశ్వాసయోగ్యుడు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనతోనే ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మన రక్షకుడు. కష్టకాలములో మన బలము ధైర్యము మన దేవుడే. మనుషులు విఫలమవుతారు, పరిస్థితులు మారుతాయి, కానీ దేవుడు ఎప్పుడూ మారడు. ఆయనలో ఆశ్రయం పొందిన వారు ధైర్యంగా నిలబడగలరు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా, నీకు స్తోత్రముల తండ్రి, క్రీస్తు నామములో మమ్మలను బలపరుస్తూ క్రీస్తుని ధరించుకొని గొప్ప కార్యములు చేయి ధన్యతనిచ్చిన దేవా స్తోత్రములు. వెండి బంగారములు లేకున్నా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కుంటివాని నడిపింపజేసిన పేతురు యాహోనుల విశ్వాసమును బట్టి స్తోత్రముల తండ్రి. మోషే విశ్వాసము ద్వారా ఇశ్రాయేలు వారిని ఎర్ర సముద్రమును దాటింపచేశారు తండ్రి, స్తోత్రములు. మోషే మిరియాము నిన్ను స్తుతించే భాగ్యమునిచ్చిన తండ్రి, స్తోత్రము. మీ బలమైన నామము నీడలో మాకు క్షేమమునిచ్చిన తండ్రి, స్తోత్రము. దావీదునకు నీ నామమును స్వంత్రించుకొని బలపడే అవకాశమునిచ్చిన తండ్రి, స్తోత్రము. నీవే మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్న తండ్రి, స్తోత్రములు. నిన్ను నమ్మి నీయందు బలపడే శక్తి నిమ్మని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.